ఈరోజు మనం భారతీయ సంస్కృతిలో అత్యంత ప్రాచీనమైన మరియు మహత్తరమైన ఉత్సవాలలో ఒకటైన కుంభమేళా గురించి తెలుసుకుందాం. ఇది కేవలం పుణ్యస్నానానికి మాత్రమే కాకుండా మన సాంప్రదాయాలను, ఆధ్యాత్మికతను, సాంస్కృతిక విభిన్నతను గౌరవించడానికి కూడా ప్రాముఖ్యత కలిగినది. ఇప్పుడు కుంభమేళా అంటే ఏంటో తెలుసుకుందాం. కుంభ అంటే కలశం లేదా పాత్ర, మేళా అంటే కలయిక. కుంభమేళా అనేది హిందూ సాంప్రదాయానికి సంబంధించిన ఓ ఆధ్యాత్మిక పండుగ. ఇక్కడ భక్తులు గంగా, యమున మరియు మిథున నదుల సంగమం ప్రదేశంలో పుణ్యస్నానం చేస్తారు. ఈ కార్యక్రమం ప్రజల ఆధ్యాత్మిక ప్రబోధనకు మాత్రమే కాదు, అనేక పెద్ద పండితులు, సన్యాసులు మరియు సాధువుల సంగమంకు కూడా ప్రసిద్ధి చెందింది. కుంభమేళా చరిత్ర పురాణ కాలానికి చెందినది. హిందూ పురాణాల ప్రకారం దేవతలు మరియు రాక్షసులు కలిపి క్షీరసాగర మదనం చేశారు. ఆ మదనం ద్వారా అమృతం కలిగిన కలశం వెలువడింది. ఆ అమృతం కోసం దేవతలు మరియు రాక్షసులు మధ్య పోరాటం జరిగింది. అందులో కలశం నుండి అమృతపు చుక్కలు 4 చోట్ల పడినట్లు చెబుతారు. అవి ప్రయాగ్రాజ్, అలహాబాద్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్. ఈ 4 ప్రదేశాల్లోనే కుంభమేళాను నిర్వహించబడుతుంది. కుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అది కూడా నక్షత్రాల స్థితి, గ్రహాలు మరియు రాశి చక్రాల ఆధారంగా నిర్ణయించబడుతుంది. దీన్ని సిద్ధాంతి మరియు పండితులు విశేషంగా పరిశీలించి తేదీలు ప్రకటిస్తారు. అదే విధంగా 4 ప్రదేశాల్లో అర్ధ కుంభమేళా, పూర్ణ కుంభమేళా మరియు మహాకుంభమేళా జరుగుతాయి. మహాకుంభమేళా ప్రతి 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఇప్పుడు కుంభమేళా యొక్క ప్రత్యేకతలు తెలుసుకుందాం. పుణ్యస్నానం. భక్తులు ఈ ఉత్సవం సమయంలో నదుల్లో పుణ్యస్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని, మోక్షం లభిస్తుందని నమ్ముతారు. సన్యాసుల సంగమం. ఈ ఉత్సవం సన్యాసులు మరియు సాధుల సమాగమానికి ప్రసిద్ధి. అనేక సాధువులు తమ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రజలతో పంచుకుంటారు. వేదాలు, ఉపనిషత్తులు, ఇతర హిందూ గ్రంథాలపై ప్రసంగాలు జరుగుతాయి. కుంభమేళా సందర్భంలో భారతీయ కళలు, సంగీతం, నృత్యం వంటి అనేక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. కుంభమేళాకు సంబంధించిన ప్రాథమిక సమాచారం ప్రాచీన గ్రంథాలు, మహాభారతం, భాగవతం మరియు పురాణాల ద్వారా లభిస్తుంది. ఇది శతాబ్దాల చరిత్ర కలిగిన మహా ఉత్సవంగా పేరు పొందింది. 1858లో మొదటి లిఖిత రూపం బ్రిటిష్ అధికారుల నివేదికల్లో కనిపిస్తుంది. అప్పటి నుంచి ఇది అంతర్జాతీయంగా ప్రసిద్ధి పొందింది. 2019లో ప్రయాగ్రాజ్లో జరిగిన కుంభమేళా గిన్నిస్ రికార్డులో స్థానం పొందింది. ఈ మేళకు సుమారు 12 కోట్ల మంది హాజరయ్యారు. ఇది ప్రపంచంలోని అతిపెద్ద భక్త సమాగమంగా గుర్తించబడుతుంది. ఇప్పుడు ప్రతి ప్రదేశానికి ప్రత్యేకతలు తెలుసుకుందాం. హరిద్వార్ గంగా నది ఒడ్డున ఉంది. ఇది హిమాలయ పర్వతాలకు సమీపంలో ఉంటుంది. ప్రయాగ్రాజ్ గంగా, యమున మరియు సరస్వతి నదుల సంగమం. ఇది ఆధ్యాత్మిక కేంద్రంగా విఖ్యాతిగాంచింది. ఉజ్జయిని క్షిప్రా నది ఒడ్డు. ఇక్కడ మహాకాళేశ్వర ఆలయం ప్రసిద్ధి. నాసిక్ గోదావరి నది ఒడ్డు. ఇది రామాయణం కథలకు సంబంధించిన ప్రదేశం. భక్తులు కుంభమేళా సమయంలో పండితులు, గురువులు, సాధువుల దగ్గరికి వెళ్లి ఆశీర్వాదం తీసుకుంటారు. స్నానం తర్వాత పూజలు మరియు దానాలు చేయడం కూడా సాంప్రదాయం. కుంభమేళా అనుభవం భక్తి, శాంతి మరియు ఆనందానికి ప్రతీక. కుంభమేళా కేవలం భారతీయులకే కాకుండా విదేశీయులకు కూడా ఆకర్షణగా నిలుస్తుంది. అనేక మంది టూరిస్టులు మరియు ఫోటోగ్రాఫర్లు కుంభమేళాకు వస్తారు. ఈ పండుగ భారతీయ ఆధ్యాత్మికతను ప్రపంచానికి తెలియజేస్తుంది. కుంభమేళా అనేది నమ్మకాల పండుగ మాత్రమే కాదు, ఇది మన ఆధ్యాత్మిక జీవన విధానం, సాంస్కృతిక విలువలు మరియు మానవ గుణాలకు అద్దం. ఇది తరతరాలుగా మన సాంప్రదాయాలను నిలబెట్టుకోవడం కీలక పాత్ర పోషించింది. మీకు ఈ చరిత్ర ఎలా అనిపించిందో కింద మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.